ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సంగమానికి వెళ్తున్నాం. అమృత స్నానం చేయడానికి మనం వెళ్తూ వెళ్తూ దారిలో మీకు కుంభమేళ ప్రాముఖ్యత, చరిత్ర, దాంతోపాటు పురాణాలు ఏం చెప్తున్నాయి ఈ కుంభమేళ గురించి, ఈ కుంభమేళ ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయి దాని గురించి అయితే వివరించే ప్రయత్నం చేస్తాను. నార్మల్గా ఇక్కడ నుంచి ఈ వాటర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చేయాలి. ఆ ముంగట రోడ్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి కనెక్ట్ అయ్యేది. అట్లా అట్లా వచ్చేసేస్తే ఇవన్నీ బోట్లు అనమాట, ఇండివిజువల్ బోట్లు. అండ్ 12 మెంబర్స్ బోట్లు అనమాట ఇవి. సో ఇక్కడనే చేసుకుంటే సంగమం దగ్గర తీసుకొస్తారు అనమాట. సో మిగతా విషయాలు మనం బోట్లోకి ఎక్కినాక మాట్లాడుకుందాం. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీనివాస్ ఆచారి. ప్రయాగ్రాజ్ నుండి మేము నిన్న నైట్ వచ్చినాము. దాదాపు ఒక 9:30 ఆ ప్రాంతంలో అయితే స్నానం చేసుకున్నాము. అంటే ఒక పెద్ద అడ్వెంచర్ అయింది. నార్మల్ మార్నింగ్ హైదరాబాద్లో ఫ్లైట్ తీసుకొని కాన్పూర్కి వచ్చినాం. కాన్పూర్లో మళ్ళీ ఒక క్యాబ్ బుక్ చేసేసుకున్నాం. అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ వచ్చిన తర్వాత రోడ్స్ అన్నీ బ్లాక్ చేసేసారు, పూర్తిగా బ్లాక్ అయిపోయినాయి. దాని తర్వాత అదే క్యాబ్ని అని రిక్వెస్ట్ చేసి అది చేసి ఇది చేసి ఏదో చేసి అక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుండి అట్లా ఫతేపూర్ అనే విలేజ్కి అయితే వచ్చేసినాం. ఫతేపూర్ విలేజ్కి వచ్చిన తర్వాత ట్రైన్లు ఆగట్లేదు. యాక్చువల్గా అంతకుముందు ట్రైన్లు ఏదో క్యాన్సిల్ చేసిరని నిన్న, కానీ ట్రైన్లు అయితే ఆగట్లేదు. లాస్ట్కు ఒక 5:30, 6 o'clock అట్లా ఒక ట్రైన్ అయితే వచ్చింది. కొంచెము ఆ టికెట్ కౌంటర్లో రిక్వెస్ట్ చేసేసి మా వాళ్ళు టికెట్ వచ్చినాం అన్నమాట. ప్రయాగరాజ్ మొత్తానికైతే రైల్వే స్టేషన్కి వచ్చినాం. అక్కడ నుంచి కొంచెం వాక్ చేసి కొంచెము ఈ రిక్షా మాట్లాడుకొని నడుచుకుంటూ అయితే మొత్తానికైతే నిన్న ఒక అమృత స్నానాన్ని అయితే కంప్లీట్ చేసేసినాం అన్నమాట. ఇది అరియల్ ఘాటు. ఇక్కడ నుంచి మేము బోట్లో సంగమం వెళ్తున్నాం. ఎందుకు? పవిత్ర స్నానం, అదే అమృత స్నానం చేయడానికి అన్నమాట. మనకు మెయిన్ అక్కడ ఘాట్లలో 98% జనాలు ఉన్నారంట. సో అది ఇంపాసిబుల్, ఫుల్ జామ్ అనమాట. అది అక్కడంతా 12 కిలోమీటర్ అయితే ఘాట్స్ అంతా. సో బెటర్ నేనేం సజెస్ట్ చేస్తాను అంటే ఈ అరియల్ ఘాట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి బోట్లో వెళ్ళి సంగమంలో స్నానం చేసుకోండి, పవిత్ర స్నానాన్ని. సో అట్లా ప్రతి నిమిషము ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించండి. సో నేనైతే 3 ఫ్రెండ్స్తో వచ్చిన. ఈయన సతీష్ కుమార్ గారు హాయ్ చెప్పండి. సతీష్ కుమార్ గారు ఆర్కిటెక్టు. మా నరేష్, ఆయన ఆర్కిటెక్టే. నరేష్ గారు చెప్పండి. మన శ్రీరంగ శరణ్ గారు, ఈయన. వీళ్ళంతా శైవ భక్తులే. సో ఇప్పుడు మనమైతే సంగమం వెళ్తున్నాము. గంగా, యమున, సరస్వతి అయితే తెలుసు, అంతర్భాగంలో ప్రవహిస్తుంటుంది. సో ఆ సంగమంలో చేస్తే పుణ్యము, పురుషార్థము, ప్రారబ్ధ కర్మలు, పాపకర్మలు, భూతశుద్ధి, ఇవన్నీ పర్ఫెక్ట్ ప్లేస్ అని అనుకొని అక్కడైతే వెళ్తున్నాము. ఇక్కడ బోట్స్ మీకు ఇక్కడ చూపిస్తా. ఈ అరియల్ ఘాట్ ఉంది కదా, ఇక్కడ అన్ని బోట్స్ ఉన్నాయి. అంటే ప్రైవేట్ బోట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ప్రైవేట్ బోట్స్ ఉన్నాయి. నువ్వు 2, 3, 4 గ్రూప్కి వెళ్ళిర్రు అనుకోండి, రాను పోను 5,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే నువ్వు షేరింగ్లో అంటే దాదాపు ఒక 10 మంది 12 మంది కెపాసిటీ బోట్ ఇది. ఇందులో పోతే పర్ హెడ్ 500 రూపాయలు రాను పోను, దాదాపు 2 గంటలు అంటుర్రు. కానీ ఇక్కడ అంతా కొంచెం మోసము, దగా అవన్నీ ఉంటాయి. జాగ్రత్త మాట్లాడుకోండి. ఒకడు 700 అంటుండు, ఒకడు 800 అంటుండు. అంతకుముందు 200 ఉండరంట. ఒకటి ఇష్టం, ఎవరి మాట వాంది. మీరు అక్కడెక్కడనో రోడ్డు మీద బ్రోకర్లు వస్తే, ఏజెంట్లు వాళ్ళు వస్తే అక్కడ కాదండి, బోట్ కాడ రండి, మాట్లాడండి. మీరు నన్ను అడిగితే ఇక్కడ మీరు ప్రయాగ్రాజ్లో ఆటో వంతో, బైక్ వంతో, ఆఖరి కోసం బోట్ వంతో మాట్లాడుకున్నప్పుడు వీడియో తీసుకోండి. లోపలికి వచ్చినాక మళ్ళీ ఏమంటాడు, 500 ఎక్కువ కదా. వాడు అంటాడు ఇద్దరిని తీసుకుపోవడానికి 100 రూపాయలు అంటాడు. దిగినాక ఒక్కొక్కరికి 100 అంటాడు. మేమైతే వీడియోలు తీసుకున్నాం కాబట్టి సేవ్ అయినాము. అంతా ఇదే ఉంది. సరే, నేను వాళ్ళు తప్పు ఒప్పు అనట్లేదు, అవకాశం వచ్చింది కాబట్టి చేస్తారేమో. ఇక్కడ కనిపిస్తుంది అక్బర్ ఫోర్టు. యాక్చువల్గా ఇది హిందూ ఫోర్ట్ పైనే అక్బర్ అయితే నిర్మించిండు 1583 ఆ ప్రాంతంలో అనమాట. సో ఇప్పుడు ఇది ఆర్మీ ఆధీనంలో ఉందన్నమాట. ఇది బహుశా నాకు ఐడియా లేదు, కానీ ఎంట్రీ అయితే లేదు.
ఇట్లా శ్రీరాముడు వచ్చిన వటవృక్షం కూడా లోపల ఉంటుంది. ఇగో ఇక్కడనే పడుకున్న ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఇక్కడనే ఉంటుంది. ద్వాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అమ్మవారి టెంపుల్ కూడా ఉన్నదన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనం కుంభమేళా అంటే ఏంటో తెలుసుకుందాం. కుంభ అంటే సంస్కృతంలో కుండ, కలశము అనే అర్థాలను ఇస్తుంది. అలాగే రాశుల్లో కూడా కుంభరాశి ఉంటుంది. ఈ రాశిలోనే కుంభమేళాను నిర్వహిస్తారు. మేళా అంటే జనసమూహము, కూటమి, జాతరను సూచిస్తుంది. పవిత్ర నదుల దగ్గర ఇలా కూటమిగా రావడాన్ని కుంభమేళాగా పిలుస్తారన్నమాట. అసలు ఈ కుంభమేళా తేదీలను ఏ విధంగా నిర్ణయిస్తారంటే సూర్యుడు, బృహస్పతి గ్రహాల స్థానాల ఆధారంగా కుంభమేళానైతే నిర్వహిస్తారు. సూర్యుడు మకరంలో ప్రవేశించినప్పుడు ప్రయాగ్రాజ్లో, సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్ణయిస్తారనమాట. ఈ విధంగా ఈ కుంభమేళానైతే నిర్వహిస్తారు. సో గంగా నదిలో బోట్ మీద వెళ్తేప్పుడు ఇది సాధారణంగా కనిపించే దృశ్యం అనమాట. ఈయన పడవలో పిండి వంటలు ఉంటాయి కదా, అవి అమ్ముతున్నాడు. ఇవి ఎందుకంటే సైబీరియా నుంచి వలస వచ్చే పక్షులు ఉంటాయి కదా, చలికాలంలో ఈ ప్రయాగరాజ్కి అయితే వలస వస్తాయి. ఎందుకంటే సైబీరియాలో గడ్డగట్టుకుపోయే చలి ఉంటుంది, ఆహారం దొరకదు. కాబట్టి ఇక్కడ ఆహారం కోసం అయితే ప్రతి ఏటా చలికాలంలో ఇక్కడికి వస్తాయి. భక్తులు వాటిని కొని ఈ పక్షులకైతే వేస్తారు. ఈ కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏండ్లకు పైగా చరిత్ర ఉందని కొందరు అంటారు. దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. పురాణాల ప్రకారం సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కూడా కుంభమేళా నిర్వహిస్తున్నారని కొందరు చెప్తారు. అక్కడ కనిపిస్తుంది చూడండి. యాక్చువల్గా ఫోర్ట్ నుండి దారి అనమాట. ఏది యమునా రివర్లకు రావడానికి. యాక్చువల్గా ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నంత యమునా రివరు, ముంగట గంగా ఉంటుంది. ముంగట సంగమం అనేది ఈ వీటి అంటే యమునా నది కలరు, గంగా నది కలరు వేరువేరుగా ఉంటుంది. అక్కడ మనం గుర్తుపట్టవచ్చు అనమాట. సో ఈ స్నానం అక్కడే అవుతుంది. ఈ బుడ్డోడు బాగా హైపర్ యాక్టివ్ ఉన్నాడు. ఈ బుడ్డోడు ఈ ఏడికెళ్ళి వచ్చిండో అనుకుందాం. మరి బుడ్డోడు ఏడికెళ్ళి వచ్చింది. आप कहाँ से हैं? हरियाणा. हरियाणा कौन सा? कहाँ से? हिसार से आए. సో ఈ పడవ నడిపించే వాళ్ళు మనకు ఈ ప్రయాగరాజ్ యొక్క గొప్పతనాన్ని, ఆధ్యాత్మికతను, ఇక్కడ పురాణ ఇతిహాసాలతో కూడుకున్నది చాలా వివరంగా చెప్తారు అన్నమాట. చాలా వివరంగా చెప్తారు. దాని ప్రాముఖ్యతను, విశిష్టతను చాలా విపులంగా అయితే వివరిస్తారనమాట. ఇదొక అద్భుతమైన ప్రయాణం అని చెప్పొచ్చు అనమాట. పూర్తిగా ఆధ్యాత్మికతో కూడుకున్న సాగర సంగమ ప్రయాణం అన్నమాట. మతపరమైన ప్రాముఖ్యత. హిందూ ఇతిహాసాలలో దాని ప్రాముఖ్యత కారణంగా ప్రయాగ్రాజ్ను తీర్థరాజు లేదా తీర్థయాత్రల రాజుగా అభివర్ణిస్తారు. బ్రహ్మదేవుడు ఇక్కడే మొదటి యాగం నిర్వహించాడని నమ్ముతారనమాట. గంగానదిని తల్లిగా, యమునను భక్తికి చిహ్నంగా, సరస్వతిని జ్ఞానదేవతగా ఇక్కడ భావిస్తారు. మనిషి జన్మకు, మరణానికి మరియు పునర్జన్మకు సంబంధించి ప్రయాగరాజు ఒక ఆధ్యాత్మిక ప్రదేశము. అంటే 5 ప్రదేశాలలో ప్రయాగరాజ్ అనేది ముఖ్యమైనది. అది ఎట్లా అంటే బద్రీనాథ్ స్కల్ అంటే మన హెడ్ అనుకోండి, తల అనుకోండి. నెక్స్ట్ ప్రయాగరాజ్ వచ్చి నోరు ఉంది కదండి. తర్వాత భుజాలు వచ్చేసేసి హరిద్వార్, తర్వాత కాశీ నాభి, తర్వాత మోకాళ్ళు వచ్చేసి గయా. సో ఇవన్నమాట. అంటే ఈ 5 ప్రదేశాల్లో మన పూర్వీకుల పిండ ప్రదానాలు చేస్తే వారికి అంటే వేరే జన్మ, పశుపక్షాదులు కానీ జంతువులు కానీ ఇలాంటి జన్మ లేకుండా
ఒక సంపూర్ణమైన మానవ జన్మ ప్రాప్తిస్తుందంట. సో ఇది ఈ ప్రయాగరాజ్ యొక్క చరిత్ర, గొప్పతనం. సో ఇదన్నమాట. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ప్రయాగరాజ్లో ఈరోజైతే మేము అమృత స్నానం చేస్తున్నాం. మా జీవితం అయితే ధన్యం అయిపోయింది. ఈ జన్మకైతే ఇది సరిపోతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఎంతో భాగ్యం ఉంటేనే ఇలాంటి వచ్చి చూస్తాము. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఘాట్లు ఉన్నాయి, చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, అక్కడ కూడా ఘాట్లే మొత్తం. ఎంత జనం అంటే బహుశా కెమెరాలో కనిపిస్తుందో కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ రైట్ సైడ్ మొత్తం ఘాట్లే, మొత్తం టెంట్లే, అఖాడాలు. ఈ రైటు లెఫ్ట్ మనం దాదాపు ఇప్పటికీ ఇక్కడ నుంచి ఒక 3, 4, 5 కిలోమీటర్లు కనిపిస్తుంది. మొత్తం చూడండి, మొత్తం మనుషులే, మొత్తం స్నానం. ఈరోజు కూడా ఖాళీ లేదు. అది కాక ఈ బోటు బల్లి, ఈ బోట్లో సంగమానికి వెళ్ళి చేయడం. ఇదే సంగమము, వచ్చినాము. ఇక కనిపిస్తుంది కదా, ఇదే సంగమం. ఇక్కడనే ఆపిండు, అన్ని బోట్లు అన్ని ఆపి, చుట్టూ ఆపి, మధ్యలో ఒక ఐలాండ్ లాగా చేసిండు. ఇక్కడే ఆపుతాడు, పోయి స్నానం చేసుకొచ్చుకోవాలి. స్నానం చేసుకొచ్చుకున్నాక పంపిస్తాడు అనమాట. బహుశా కనిపిస్తుంది అనుకుంటా, నేను కిందున్నా. ఇక్కడ కనిపిస్తుంది అతి పవిత్రమైన గంగా, యమున, సరస్వతిల సంగమం అన్నమాట. ఈ పవిత్ర స్నానము ప్రతికూల కర్మలను కడిగివేసి ఆత్మను పునర్జన్మ చక్రం నుండి విముక్తి చేస్తుందని నమ్ముతారు. ఈ పవిత్ర స్నానము ఆత్మను శుద్ధి చేస్తుందని మరియు ఆధ్యాత్మికతను మేలుకొల్పు చేస్తుందని నమ్ముతారు. ఈ పవిత్ర స్నానము వినయము మరియు ఆత్మను పునరుద్ధరణ చేస్తుందని నమ్ముతారు. ఈ పవిత్ర స్నానము మోక్షానికి దారితీస్తుందని లేదా జనన మరణ చక్రం నుండి మనుషులను విముక్తి చేస్తుందని నమ్ముతారు. ఇందులో తెలుసుకోవచ్చు అనమాట. అదొక మేజర్ అడ్వాంటేజ్. అమృత స్నానం అయితే 2 అయిపోయినాయి, ఇంకొకటి రేపు మార్నింగ్ చేసుకొని 3 స్నానాలు అయిపోతాయి, వెళ్ళిపోతాం. 3 స్నానాలు ఎందుకంటే అట్లీస్ట్ బేసిక్ ఎంట్రీ లెవెల్ అనమాట 3. ఎందుకంటే ఇది కర్మశుద్ధి, పాపశుద్ధి అని చెప్పిన కదా, భూత శుద్ధి, ఇవి కావాలి అని అంటే అట్లీస్ట్ 3 అమృత స్నానాలు చేసుకోవాలంట. నది స్నానాలు, సంగమ స్నానాలు. సో అందుకోసం 3 స్నానాలు చేసుకొని రేపు మ్యాక్సిమం అయితే రేపు ఉంటుంది. ఇక్కడ నుంచి లక్నో నుండి ఫ్లైట్ హైదరాబాద్కు. సో వీలైతే ఇక్కడ నుంచి హైదరాబాద్కు వెళ్ళే సాధక బాధలు ఏమున్నాయో అవి కూడా వీడియో చేస్తా. అంతవరకు సెలవు. మీ శ్రీనివాస్ ఆచార్య. హర్ హర్ గంగే, హర్ హర్ గంగే. థ్యాంక్ యూ వెరీ మచ్.